రెడ్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ నేడు మేనిఫెస్టోను విడుదల చేయనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. దశ దిశ పేరుతో బీజేపీ మేనిఫెస్టోను రూపొందించడం జరిగింది. ఇక మేనిఫెస్టో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల కంటే కాస్త ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నా కూడా ఆ పార్టీలకు మించిన అంశాలతో మేనిఫెస్టోను రూపొందించారట బీజేపీ అధిష్టానం. ఇవాళ ప్రకటించే బీజేపీ మేనిఫెస్టోతో ప్రత్యర్థులకు చెక్ పెట్టాలని బీజేపీ భావిస్తోంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, అయితే బీజేపీ మేనిఫెస్టోని ఎన్ని అంశాలతో రూపొందిస్తుంది, ప్రధానంగా వేటిపై ఫోకస్ చేస్తుంది? స్వప్న, మొత్తానికైతే బీజేపీ మేనిఫెస్టో ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఏమేమి వస్తాయి ఏంటి అని. మొత్తానికి దశ 10 దిశ పేరుతో మేనిఫెస్టో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. స్థానంలో ఎందుకంటే ధరణి గురించి ఇటు కాంగ్రెస్ ప్రకటన నడుస్తుంది కాబట్టి ధరణి స్థానంలో ఒక కొత్త యాప్ తీసుకొస్తాము అనేటువంటి ఒక విషయాన్ని కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకోటి మనకి కేంద్ర ప్రభుత్వాల పథకాలకు సంబంధించి ఇక్కడ రాష్ట్రంలో సరిగ్గా అమలు చేయట్లేదు. అలా అమలు చేయకపోవడం కారణంగా ప్రజలు చాలా నష్టపోతున్నారు. కాబట్టి ఈ అమలు కోసం ఖచ్చితంగా ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి డైరెక్ట్ గా కేంద్రం నుంచి వచ్చేటువంటి అయితే స్వప్న రైట్, బీఆర్ఎస్ కాంగ్రెస్ మేనిఫెస్టోలను తలదన్నేలా బీజేపీ మేనిఫెస్టో ఉంటుందని పార్టీ నాయకులు అంటున్నారు. అంత స్పెషల్ ఏముంది అండ్ బీజేపీ మేనిఫెస్టోలో ఏముంది? మొత్తానికి బీజేపీ మేనిఫెస్టోకి సంబంధించి దశ 10 అంటే దశ దిశ పేరుతోటి మేనిఫెస్టో ఉండబోతుంది. ధరణి స్థానంలో భూమి యాప్, కొత్తగా ఒక భూమి యాప్ అనేటువంటి యాప్ తీసుకొచ్చే ఆలోచనతో ఉన్నారు. అంటే ధరణి ద్వారా ఏం జరుగుతుంది, ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఈ ధరణి వల్ల ప్రజలు నష్టపోతున్నారు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ధరణిని మేము మూసేస్తామని చెప్పేసి కాంగ్రెస్ కూడా అంటున్న తరుణంలో ఈ ధరణి వద్దు, ధరణి స్థానంలో ఒక కొత్త యాప్ ఇటు రైతులకు అదేవిధంగా ప్రజలకు అదేవిధంగా ప్రభుత్వాలకు సంబంధించి కూడా అదేవిధంగా అధికారులకు సంబంధించి కూడా అందరికీ ఒకే విధంగా ఒక యాప్ ని రూపొందిస్తాము. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి దాని అమలుకి ఒక కొత్త శాఖను ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పథకాలు తీసుకొస్తున్నా అవి రాష్ట్రంలో అమలు కావట్లేదు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది కాబట్టి. అండ్ ఇంకోటి గల్ఫ్ బాధితులకు సంబంధించి కూడా ఒక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తాం. ఈవెన్ తెలంగాణకు సంబంధించి చాలా మంది గల్ఫ్ బాధితులు ఉన్నారు. ముఖ్యంగా మనకు మహబూబ్ నగర్ ఆ ఏరియాలో చూసుకుంటే చాలా ఎక్కువ మంది గల్ఫ్ కి వెళ్ళి అక్కడ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళ కోసం ఒక నోడల్ ఏజెన్సీ తీసుకొచ్చి అక్కడ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సంబంధించినటువంటి సహాయ సహకారాలు చేసే విధంగా ఉంటుంది. ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వ అవినీతికి సంబంధించి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక విచారణ కమిషన్ ని వేసి ఆ విచారణ కమిషన్ వేగవంతంగా దాన్ని పనిచేసి ఖచ్చితంగా కేసీఆర్ ఇన్నాళ్ళు ఏదైతే అవినీతి సొమ్ము తిన్నారన్నారో ఆ సొమ్ము కక్కిస్తాము అనేటువంటి ఒక ప్రతిపాదన ఉండబోతుందని తెలుస్తుంది. ఇంకొకటి ఆడబిడ్డ భరోసా, ఆడబిడ్డ ముఖ్యంగా మహిళలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టోలో పెద్దపీట వేసినట్టుగా తెలుస్తుంది. 21 ఏళ్ళు వచ్చిన వారికి అందరికి కూడా 2 లక్షల రూపాయలు వాళ్ళ పేరు మీద డిపాజిట్ అయ్యే విధంగా, అంటే అప్పుడు వచ్చే వరకు వాళ్ళకి ఆ వయసు వచ్చే వరకు వాళ్ళ ఖాతాలో 2 లక్షల రూపాయలు ఉండాలి. ఆ విధంగా ఒక పాలసీని రూపొందిస్తారు. అదేవిధంగా ఉజ్వల లబ్ధిదారులకు, ఇప్పటి వరకు ఉజ్వల లబ్ధిదారులకు ఉన్నటువంటి వెసులుబాటుతో పాటు కొత్తగా ఒక 4 సిలిండర్ల వరకు ఉచితంగా ఇస్తారు. ఆ 4 సిలిండర్ సంవత్సరానికి 4 సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి ఆలోచన. మహిళా రైతు కార్పొరేషన్, ఇది కొత్తగా చెప్పుకోవచ్చు మనకి. మహిళ ఇప్పుడు రైతులు అంటే మళ్ళీ అందులో రైతులు అంటే అలా కాకుండా మహిళా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేసి మహిళలు కూడా వ్యవసాయంలో భాగస్వాములు కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి విషయం మీద ప్రత్యేకమైనటువంటి ఒక కార్పొరేషన్ ఉంటుందని చెప్తున్నారు. ఇంకోటి ఫీజులు ఎడ్యుకేషన్ విషయంలో మేము విద్య, వైద్యం, మహిళలు, సామాజిక రైట్ స్వప్న, ఈ మేనిఫెస్టోతో తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ ఎటువంటి ప్రభావం చూపనుంది? ఖచ్చితంగా అంటే ఒక్కసారి బీజేపీ మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చెప్పిన దాని ప్రకారం విద్య, వైద్యం ఇవి 2 చాలా ఇంపార్టెంట్ అని బీజేపీ భావిస్తుంది. వైద్యం విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. విద్య విషయంలో అసలు అది మామూలు ప్రజలకు అందని ద్రాక్షగా మారింది. ఈ రెండింటిని కూడా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలనేది మొదటి పాయింట్. ఇది ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే ఇది వర్కౌట్ అయ్యేటువంటి విషయం. ఇంకొకటి సామాజిక సమీకరణలు, ఎస్సీకి సంబంధించినటువంటి వర్గీకరణ కానీ బీసీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రితో పాటు బీసీకి సంబంధించి మేము అధికారంలోకి వస్తే బీసీలకు ఏం చేస్తామనే విషయం మీద ప్రత్యేకంగా మేనిఫెస్టో ఉండబోతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా బీజేపీకి ఖచ్చితంగా మంచి మెజార్టీని తీసుకొచ్చేటువంటి విషయంగా బీజేపీ భావిస్తుంది. ఇంకొకటి మనకి ఇప్పటికే కేసీఆర్ కి సంబంధించి అంటే మీరు అధికారంలో ఉన్నారు, కవితను ఏం చేయలేకపోయారు, కవితను అరెస్ట్ చేయించలేకపోయారు అనేటువంటిది నడుస్తుంది. కాబట్టి కవితనే కాదు బీఆర్ఎస్ సంబంధించిన అవినీతి మీద ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ద్వారా
అవినీతి సొమ్మును కక్కించడంతో పాటు వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది అనేటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వబోతుంది. అంటే బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ విషయాన్ని తీసుకెళ్లబోతుంది. అండ్ ఉమ్మడి పౌరసత్వము దీంతో పాటు రైతుల మీద ఎక్కువగా ఫోకస్ చేయబోతుంది. రైతులు అంతేనా మహిళలకు సంబంధించి మహిళలకు ఇచ్చేటువంటి భరోసా కానీ, అంటే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ 6 పథకాలకు సంబంధించి ఎప్పటికే పాపులర్ అయిపోయింది, ప్రజల్లోకి వెళ్తున్నటువంటి క్రమంలో విద్య, వైద్యం, మహిళలు, సామాజిక సమీకరణలు, వీటిని దృష్టిలో ఉంచుకొని బీజేపీ మేనిఫెస్టో చేస్తుంది. ఖచ్చితంగా ఇది మాకు వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. అదేవిధంగా ఎలాగో హిందుత్వం అనేది ఎజెండా అనేది బీజేపీకి ఉంటుంది కాబట్టి ఇంకో కొత్త అంశాన్ని చేస్తున్నట్టు అనిపిస్తుంది మనకి. వృద్ధులకు అంటే 55 సంవత్సరాలు దాటిన వారికి కాశీ, అయోధ్య, వాళ్ళు కాశీ కానీ అయోధ్య కానీ వెళ్ళాలి అంటే ఉచిత ప్రయాణం కూడా ఉండే విధంగా మేనిఫెస్టోలు పెట్టబోతున్నారని తెలుసు. మొత్తానికైతే వివిధ సామాజిక సమీకరణ దృష్ట్యా ఆ వర్గీకరణకు సంబంధించినటువంటి ప్రజల్ని టార్గెట్ చేస్తూ బీజేపీ మేనిఫెస్టో ఉండబోతుంది. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ కి, కాంగ్రెస్ కు చురుకలు అందించే విధంగా ఉంటుంది. ఒక్కసారి మా మేనిఫెస్టో వస్తే ప్రజలు మా వైపు తిరుగుతారు అనేటువంటి ఆలోచనలు అయితే బీజేపీ ఉంది. మరి చూడాలి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది. రైట్ రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ స్వప్న.